నమస్కారం. శాకాహారి బిఏ వెస్ట్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన శాకాహారి అంశం పైన మాట్లాడుకుందాం. అసలు శాకాహారి అంటే ఏంటి, శాకాహారంలో ఎలాంటి ఫుడ్లు మనం తీసుకోవాలి, మరి శాకాహారం కింద ఎందుకు మారాలి, మాంసాహారం అంటే ఏంటి, ఇవన్నీ అంశాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ 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 ఆత్మానంద గురూజీ గారు. సో ఈ విషయాలన్నీ మనం ఆయనతో తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అండి. సార్, స్వామీజీ చెప్పండి, శాకాహారం అంటే ఏంటి, మరి మానవ ఆహారం మరి శాకాహారమా మాంసాహారమా? ప్రాచీన కాలం నుంచి కనుక మనం చూసినట్లయితే, ఆది మానవుడి కాలం నుంచి గమనించినట్లయితే, ఆది మానవుడు అజ్ఞానంతో అప్పుడు ప్రకృతిలో ఉన్న సంపదను భగవంతుడు అనేక రకాల ఆహార పదార్థాలు సృష్టించడం జరిగింది భూమి మీద. కానీ ఆది మానవుడికి ఆ రోజు దాని మీద అవగాహన లేక ఫస్ట్ జంతువులు వేటాడుతూ జంతు మాంసాహారానికి అలవాటు పడడం జరిగింది. కాలక్రమేణలో ఇది మాంసాహారం తినడం చాలా తప్పని తెలుసుకొని మానవుడు విజ్ఞాన తెలివితేటలు పెరిగిన తర్వాత శాకాహారానికి మారటం జరిగింది. అసలు మానవుడికి ఆహారం శాకాహారమే మంచిది. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మానవుని యొక్క శరీరాన్ని శాకాహారానికి అనుగుణంగా సృష్టించడం జరిగింది. శరీరం భాగాలన్నీ కూడా, జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికి మాత్రమే సూటబుల్గా సృష్టించడం జరిగింది. కాబట్టి ఆది మానవ కాలంలో మరి అజ్ఞానంతో మాంసాహారం అయినా కూడా కాలగమనంలో మార్పులు చెందుతూ ఇప్పుడు శాకాహారానికి మారటం జరిగింది మానవుడు. కానీ ప్రాచీన కాలం చూసినట్లయితే దేవతలను యొక్క జంతువులను గమనించినట్టు వాహనాలు, శివుడు వాహనం ఏంటి నందీశ్వరుడు, తర్వాత గణపతి వాహనం ఏంటి ఎలుక, తర్వాత పార్వతీదేవి వాహనం సింహము, తర్వాత విష్ణు భగవానుడు శేషవాహనము, పోలించాడు పాల సముద్రంలో. అట్లా సరే ఆయన వాహనం గరుకుమంతుడు విష్ణు భగవానుడి. అంటే భగవంతులంతా కూడా జంతువుల యొక్క వాహనాలు చేసుకొని మరి జంతువులు ప్రేమించడం మొదలుపెట్టారు. భగవంతుడే జంతువులు ప్రేమించినప్పుడు మానవుడు జంతువులు ప్రేమించాలి కదా. అవును. కాబట్టి అట్లా ఆదర్శంగా తీసుకున్నాడు. ఏ వాహనం చూసుకున్న భగవంతుడు మానవుడి వాహనం లేదు ఎక్కడ కూడా. అవును, అన్ని కూడా జంతు వాహనాలే ఉన్నాయి భగవంతుడికి. మరి అంటే ఎందుకట భగవంతుడే జంతు వాహనాలు తీసుకున్నాడు? ప్రపంచానికి మానవుడు తెలియజేయటానికి నేను జంతువులు ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా జంతువులు ప్రేమించమనే సందేశాన్ని ఇవ్వటానికి భగవంతుడు ప్రతి జంతువుని వాహనంగా చేసుకున్నాడు. మరి భగవంతుడు అంత చక్కగా జంతువులు ప్రేమిస్తున్నాడు ఎందుకని? ప్రకృతిలో ప్రతి దాంట్లో కూడా నా యొక్క భగవంతుని స్వరూపం చూడమని భగవంతుడు సందేశాన్ని ఇస్తున్నాడు ఈ వాహనాల ద్వారా. మరి అటువంటి వాహనాలు జంతువులైనప్పుడు మనం జంతువులు ప్రేమించే తత్వానికి ఎదగాలి. కానీ మానవుడు అజ్ఞానంతో జంతువులు తినటం మొదలు పెడుతున్నాడు. కానీ ఈ శరీరం అనేది జీర్ణ వ్యవస్థ ప్రక్రియ అనేది మనకి శాకాహారంగా అనుగుణంగా డిజైన్ చేయబడింది. శాకాహారం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్న ఫలాలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా శాకాహారం కిందకు వస్తాయి. సరే, మాంసాహారం అంటే ఏంటి? కోళ్ళు, చేపలు, తర్వాత మేకలు కావచ్చు, లేదా గేదెలు, ఇది ఏన కావచ్చు, ఆవులు కావచ్చు, రకరకాల జంతు సంపదన అంతా కూడా మాంసాహారం అంటున్నాము. కాకపోతే ఈ శరీరంలో మనము శాకాహారం తీసుకున్నట్లయితే చిరుధాన్యాలు కావచ్చు, లేదా ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, తీసుకున్న ఆహారము మనకి రక్తంలో కలవటానికి 3 hours 4 hours సరిపోతుంది శాకాహారం తీసుకున్నట్లయితే. అదే మాంసాహారం తీసుకున్నట్లయితే దాదాపు 72 గంటలు పడుతుంది మనం తిన్న తర్వాత ఆ మాంసాహారం అరిగి మళ్ళీ మన బాడీలో మారి అన్ని భాగాలకు పోవటానికి 72 hours పడుతుంది. ఉదాహరణకి మనం కిచెన్లో స్త్రీలు గ్రైండర్ ఉపయోగిస్తుంటారు. గ్రైండర్ కెపాసిటీ ఒక 1/2 kg అనుకోండి. 1/2 kg బదులు ఒక 600 గ్రాములు, ఇంకొక 100 గ్రాములు ఎక్కువ వేసి అనుకోండి, మిక్సీ స్ట్రక్ అయిపోతుంది తిరగాలి. ఇది కూడా ఒక జీర్ణ వ్యవస్థ కూడా ఒక గ్రైండర్ లాంటిది అనుకుందాం కాసేపు. కానీ దీంట్లో ఏం చేస్తున్నాం మనము? శాకాహారం సంబంధించిన ఆహార పదార్థాలు వేయాల్సింది పోయి శవాలను వేస్తున్నాం. శవాలు అంటే చచ్చిన, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కోడి తీసుకున్నాము, కోడి బతుకుండగానే దాన్ని కోస్తున్నాము. అది కట్ చేసినప్పుడు వీళ్ళకి తనుకొని బాడీ అంతా కూడా ప్రాణం కూడా 2-3 నిమిషాలు పడుతుంది. అసలు అది చూస్తేనే మనకి చాలా బాధాకరం, జాలి, దయ కలుగుతుంది. కానీ మానవుడు నిర్దయంగా కఠిన హృదయంతో దాన్ని కోడిని కానీ, మేకని కానీ, ఆవుని, రకరకాల జంతువులు చంపేసి ఇంకా దాన్ని ఏం చేస్తున్నాడు? ఉడకబెట్టి దాన్ని చేసి అన్ని చేసి ఫ్రై చేసి రకరకాల మళ్ళీ ఎసెన్స్ దాన్ని కలిపి తింటున్నాడు. ఇది సచ్చిన శవాలను ఎక్కడ పెట్టాలి మనం? మామూలుగా మానవుని ఎక్కడ పెడుతున్నాము? శ్మశానంలో పాత పెడుతున్నాము. లేదా ఏ జనరల్గా న్యాచురల్గా గేదె చనిపోయినా, ఆవు చనిపోయినా కూడా ఊరి బయట దగ్గర తీసుకెళ్ళి బూడ్స్తున్నాం గుంట తీసి చనిపోయిన జంతువులు. కానీ మానవుడు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మనకు కాని ఆహార పదార్థాలు తీసుకెళ్ళి చక్కని
శరీరం అంటే ఇది ఒక శరీరం దేవాలయంతో సమానం. ఈ అగ్నిదేవుడు మనకి ఎప్పుడు కూడా నిశ్చిత్వమై ఉంటాడు స్టమక్లో, పొట్టలో. మరి అధిదేవతలు ఉన్నారు, మూలాధార సహస్ర చక్రాలు ఉన్నాయి. మరి ఆత్మీయ చింతనలో ఈ శరీరం దేవో దేవాలయ అంటున్నారు, ఒక దేవాలయంతో పోలుస్తున్నారు ఈ శరీరాన్ని. అటువంటి దేవాలయం పోల్చిన శరీరంలో శవాలు గుట్టగా ఎందుకు మార్చాలి? శవాలు తింటే ఏంటి అసలు? మరి అలాగే ఇప్పుడు జంతువులు మరి తింటున్నాము, మరి మన సొంత పిల్లల్ని కోసుకుని తినగలమా? ఒక తల్లి మరి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుంది? చక్కగా దయా జాలి గుణంతో ప్రేమిస్తుంది. మరి జంతువులు కూడా అట్లనే ప్రేమించాలి కదా. జీవించే ప్రకృతిలో భగవంతుడు ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చాడు. జీవించే ప్రతి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి అటువంటి హక్కు ఇచ్చినప్పుడు మానవుడికి ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఏడుంది? రాజ్యాంగంలో కూడా ఎక్కడ చెప్పలేదే. నీకు ప్రాణం పోసే హక్కు ఉంటే ప్రాణం తీసే హక్కు ఉంది, కానీ ప్రాణం పోసే హక్కు నీకు లేదు. ఆ శక్తి నీలో లేదు మానవుడికి. ఆ శక్తి లేనప్పుడు జంతువులు చంపే శక్తి నీకు ఎవరు ఇచ్చారు? జంతువులు చంపని ఎక్కడ రాజ్యాంగంలో చెప్పలేదే. రాజ్యాంగంలో కూడా చెప్పింది ఏంది? తోటి వారిని ప్రేమించి ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. అంటే జంతువులు కూడా మనం తల్లి ఎట్టయితే బిడ్డలు ప్రేమిస్తుందో, వాడు చెడు పిల్లవాడైనా చెడు అలవాట్లు ఉన్నవాడు తల్లి ప్రేమతో ప్రేమిస్తుంది, దయాజాలి మనం. అట్లా జంతువులు మనము జాలి దయా కరుణ ప్రేమతో ప్రేమించడం నేర్చుకోవాలి. అసలు మాంసాహారం అనేది దూరంగా ఉండాలి. అసలు మాంసాహారం వల్ల మనకి అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి మాంసాహారాల్లో. దానివల్ల ఏంటంటే ఈ నడుము చుట్టూ కానీ, ఫ్యాట్ కానీ, కడుపులో కానీ, తర్వాత హార్ట్, ఇప్పుడు హార్ట్ ఎక్కువ డిసీజ్ రావడానికి మాంసాహారం కారణం. కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల అక్కడ పేరుకుపోయి దమన సిరల్లో గుండె యొక్క ప్రవహించే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకొని పోయి అక్కడ హార్ట్ అటాక్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది, లేదా యాంజియోగ్రామ్ చేసి దాన్ని మెడిసిన్ ద్వారా, తక్కువలో అంటే మెడిసిన్ ద్వారా క్లీన్ చేసి కరిగిస్తారు. ఎక్కువ కొవ్వు పదార్థాలు పేరుకున్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చేయాల్సి వస్తుంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంలో ఎన్ని సంపదలైనా ఏం చేసుకోను, ఎన్ని సంపద సంపాదించినా ఆరోగ్యంలో అయితే అనవసరం జీవించజాలం, దాన్ని అనుభవించలేము. కాబట్టి ఈ శాకాహారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శాకాహారం వల్ల మన ఇంట్లో ఇప్పుడు వంటగదిలో మిరియాలు కావచ్చు, లవంగా చెక్క కావచ్చు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ప్రతి ఆయుర్వేదంలో ప్రతి జబ్బుకి ఉపయోగపడుతుంది. సపోజ్ మెంతులు తీసుకున్నాము, మెంతి కూర తీసుకున్నాము. మెంతులు దేనికి పని చేస్తాయి? వెల్లుల్లి ఉన్నాయి. మెంతులు ఏంటంటే నీకు షుగర్ తగ్గిస్తుంది. ఉదయాన్నే పొరగడపని కనుక మనము మెంతులు తర్వాత పెరుగుతో తీసుకున్నా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. డయాబెటీస్ పేషెంట్ మెడిసిన్ జోలికి వెళ్ళాల్సిన పల్లె. ఇట్లా మన ఇంట్లో వంటగదిలో ఉన్నాయన్నీ కూడా మెడిసినే. జీలకర్ర కావచ్చు, ఆవాలు కావచ్చు, స్త్రీ మాతృమూత ఉపయోగించే తిరమాత అంటాం కదా, పోపు సామాను. ప్రతి దాని వెనక ఆయుర్వేద చిట్కా ఉంది, ప్లస్ ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఉంది. సపోజ్ మునగ చెట్టు తీసుకుందాము. మునగ చెట్టు తీసుకున్నట్టయితే నీకు చాలా వరకు మునగాకు, తర్వాత దాంట్లో పూసే పువ్వులు కానీ, మునక్కాయలు కానీ ఒక టానిక్ లాంటిది అనమాట. అంటే శరీరానికి బాగా శక్తిని ఇస్తుంది అనమాట. మునగ చెట్టు అంత బాగా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు ఉన్నాయి. ఆ చిరుధాన్యాలు కూడా ఏం చెబుతున్నారు? యోగా పరంగా చిరుధాన్యాలు తిన్నట్లయితే నీకు ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది. అట్లానే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలు తినడం వల్ల విటమిన్స్ అన్ని కూడా దాంట్లో అనేక పోషక తత్వాలు ఉన్నాయి. ఇక్కడ ఈ అంశంలోనే నేను ఒక ప్రశ్న అడుగుతాను. చాలా మంది ఏమంటారంటే కనుక మేము శాకాహారం ఎందుకు తినట్లేదంటే మాంసాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ విటమిన్స్ ఉంటాయని చెప్తున్నారు. అది సో అది అది ఆ అంశంలో మీరు ఏమంటారు? అది సైన్స్ పరంగా చెప్పుకుందాం అండి. నేచురల్ సైన్స్ ఉంది మనకి ఎన్ఎస్. అది ఎవరైనా చదవమని చెప్పండి. శాకాహారంలో తీసుకున్నప్పుడు మన పోషక విలువలు ఎన్ని గ్రాములు అనేది కంపేర్ చేసినట్లయితే మాంసాహారము, చేపలు ఎంత మాంసకృతులు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అట్టనే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఏం ప్రోటీన్ ఉన్నాయి, మొత్తం కంపేర్ చేసి లిస్ట్ ఉందండి మనకి. అది నేచురల్ సైన్స్ లో వస్తుంది. సైన్స్ పరంగా చూసినట్లయితే శాకాహారం సంబంధించిన వాటిలో ప్రోటీన్స్ కానీ, పోషక విలువలు కానీ, విటమిన్స్ కానీ పుష్కలంగా దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయండి. అజ్ఞానంతో తెలియక మనము మాంసము, గుడ్లు, ఇవన్నీ కూడా చేపలు కానీ వాటిలో చాలా తక్కువ ఉన్నాయి. ప్రోటీన్ కానీ, తర్వాత పోషక విలువలు కానీ చాలా తక్కువ ఉన్నాయి. హాని చేసే పోషక విలువలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే ఇటీవల మనము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హైదరాబాద్ చాలా హోటల్స్ రైడ్ చేశారు. న్యూస్ ఛానల్స్ చూడటం జరిగింది. వాడు ఎప్పుడు 6 రోజులు చనిపోయిన డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి దానికి ఎసెన్స్ కలిపి ఆ డిమ్ లైట్ లో పెడితే లొట్టలు వేసుకుని తింటున్నారు. అంటే అది 6 రోజుల క్రితం చనిపోయిన జంతు కలేవరం. మరి 6 రోజులు జంతు లొట్టలు వేసుకుని ఎట్ట తింటావు? ఆనందంగా. దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో నీ శరీరం నువ్వే డ్యామేజ్ చేసుకుంటున్నావు మాంసాహారం తీసుకోవడం వల్ల. అది భ్రమ అండి. మాంసాహారం తింటే నేను బలవంతుడిగా ఉంటాను, శక్తివంతుడిగా తయారవుతాను, లేదా వీర హనుమాన్గా తయారవుతాను, జయ హనుమాన్ లాగా తయారవుతాను. భ్రమ, ఓన్లీ భ్రమ. ఈడు అంటే
సమర్థించుకోవటానికి మాంసాహారులు ఏం చేస్తారంటే ఇంకోటి కూడా చెప్తారు అప్పుడప్పుడు మాంసాహారు నేను సృష్టిలో మరి ఇన్ని జంతువులు సృష్టించారు కదా మరి ఆ జంతువులు ఎలా మేము జీవనాధారం ఇప్పుడు గేదెలు కాసే వాళ్ళు ఏం చెప్తారు జీవనాధారం కోసం గేదెలు కాస్తున్నాను ఆవులు ఉన్నాయి అట్లానే ఇప్పుడు కోళ్ళు కానీ తర్వాత పందులు కానీ రకరకాల జంతువులు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు మాంసాహారాలు మా కోసం అవి భగవంతుడు సృష్టించాడు మా కోసం అవి మీరు అన్నారు కదా ఇందాక బలమైన పౌష్టికాహారం అంటారు బలమైన పౌష్టికాహారం కాదు అది అందులో అసలు పోషక విలువలు చాలా తక్కువ ఉన్నాయి క్రూవ పదార్థాలు తప్పి మానవ శరీరాన్ని డ్యామేజ్ చేసే పోషక తత్వ విలువలు ఉన్నాయి కానీ మాంసాహారంలో అది ప్యూర్ వెజిటేరియన్ అనుకోండి వెజిటేరియన్ దాంట్లో ఏది కూడా ఒక్క ప్రకృతిలో ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు ఎక్కడ కూడా డ్యామేజ్ చేసే తత్వ గుణం అనేది లేదు ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు కూడా మానవ యొక్క క్షేమం కోసం మానవ యొక్క ఆరోగ్య జీవితం కోసం జీవిస్తుంది ప్రకృతి ఆ ప్రకృతిలో పండిన ఫలాలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు అన్నీ కూడా మానవ జీవితానికి ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ శాకాహారం కూరగాయలు ఇవన్నీ కూడా. ఎస్, ఇంకొక ఇక్కడ ప్రశ్న వస్తుంది స్వామీజీ, ఇవి కోడిగుడ్డు ఉంది, తర్వాత మష్రూమ్ ఉంది, ఈ మధ్యన ఈ రెండింటిని కూడా శాకాహారంలోకి కలుపుతున్నారు. మరి ఇవి శాకాహార పదార్థాలు అంటారా, ఈ మాంసాహారం కృతులు అంటారా? గుడ్డు మాత్రం మాంసాహారం కిందకు వస్తుంది, ఎందుకంటే మళ్ళీ రీప్రొడక్షన్ చేస్తుంది కదా, గుడ్డుని పొదిగినట్టయితే మళ్ళీ కోడి పిల్లలుగా పుడుతున్నాయి. గుడ్డు పక్షిజాతి ఇప్పుడు మనము సపోజ్ మంచి ఉదాహరణ తీసుకోవచ్చు ఇక్కడ మనం శాకాహారం పక్షి జాతి అంతా కూడా ఏం తీసుకుంటున్నాయండి, శాకాహారం భుజిస్తున్నాయి. అది ఒక పూటే భోజనం చేస్తుంది. సన్సెట్ అంటే సంధ్యా సమయానికి చెట్ల మీద చేరుతాయి, నైట్ భోజనం చేయవు. అవి ఆకాశంలో చూడండి ఎంత విహంగా ఎగురుతున్నాయి, ఎంత హైట్కి వెళ్ళిపోతున్నాయో. అంటే శరీరం తేలికైంది ఇందువల్ల శాకాహారం తీసుకోబట్టి. అంత తేలిక మనం ఎగరగలుగుతున్నామా? మానవుడు ఎగరగలడా పక్షిలాగా ఎంత దూరమైనా కూడా? మరి ఏ పక్షి తీసుకున్నా కూడా, ఏ పక్షి జాతి తీసుకున్నా కూడా, రామచిలుకలు కావచ్చు, నెమ్మలు కావచ్చు, ఏవైనా ఒక తీసుకోండి పక్షి జాతిలో, ఎంత చక్కగా ఒక పూటే శాకాహారం భుజిస్తూ ఎంత ఆరోగ్యవంతంగా. మరి వాటికి అనారోగ్యం ఎప్పుడైనా చూసారా? పక్షి జాతిలో అనారోగ్యం రేరుగా, ఎక్కడో రేరుగా కనపడింది 1%. 99% వాటికి డాక్టర్స్ ఉన్నారు ఆ పక్షులకి లేరు. మానవుడికి ఉన్నారు కానీ అన్ని డాక్టర్ సైక్రాటిస్ట్ రకరకాల డాక్టర్స్ ఉన్నారు, ప్రతి పాటకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఏది మానవుడికి ఎందుకున్నాడు ఒక డాక్టరు? మాంసాహారం తినటం వలన ప్రతి డాక్టర్ ఆవశ్యకత ఏర్పడింది. కానీ పక్షి జాతికి మనకి పోల్చుకున్నట్లయితే ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ శాకాహారి కాబట్టి పక్షి జాతి అంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంత దూరమైన ఆకాశం ఎగరగలుగుతుంది, ఎంత దూరమైన కిందకు వస్తుంది ఒక పూట భోజనం వలన. ఒక పూట శాకాహారి, మానవుడు 3 పూటలు శాకాహారి తీసుకుంటే మంచిదే. కానీ అసలు మానవుడు ఒక పూటే శాకాహారం తీసుకోవాలి. యోగా పరంగా చెప్పింది ఏంటంటే పతంజలి యోగా శాస్త్రంలో ఉదయం మాత్రమే ఆహారం తీసుకోవాలి, రాత్రి సన్సెట్ తర్వాత ఏ ఆహారం తీసుకోకూడదు. యోగా నియమ నిబంధన అది. నేను చెప్పేది యోగా పతంజలి శాస్త్రం చెప్పబడింది ప్రాచీన కాలంలో. అయితే మానవుడికి ఇంకోటి కూడా ఉందండి, శాకాహారం తీసుకున్న వలన నీలో ఉన్న ఇది చెమట వస్తుంటుంది, చెమట కానీ మలమూత్రాలు కానీ. నువ్వు 40 days ప్యూర్ వెజిటేరియన్ తీసుకొని చూడండి, నీ చెమట కానీ మలమూత్రం సువాసనతో వస్తుంది అనమాట. దూది పింజలా గాల్లో, పక్షి అయితే ఎలా గాల్లో తేలుతుందో మానవుడు కూడా మనస్సు శాకాహారి కనుక అయినట్లయితే 40 days శాకాహారం కంప్లీట్ శాకాహారం తీసుకొని చూడండి, మాంసం జోలికి పోకుండా తీసుకోండి. అంటే కంప్లీట్గా రైస్ కూడా మానేయాలండి, ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ క్యారెట్ బీట్రూట్ ఇట్లా అని కూడా అవి తీసుకొని చూడండి. అంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను అలాగే ప్రయోగాలు. కాబట్టి నీ శరీరం తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అని ఒంట్లో రాదండి. టెస్ట్ చేసుకోండి కావాలంటే 40 days. ఈ ఫుడ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే అసలు అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు. ఇటు భగవంతుని తత్వజ్ఞానం తెలుసుకోవడానికి అనుకుంటుంది. ఇప్పుడు మనకి 3 గుణాలు ఉన్నాయండి, రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం. ఈ రజోగుణం తమోగుణం దేనికి ఉత్పన్నం అవుతుంది? మాంసాహారం ఎవరైతే తీసుకుంటాడో అది క్రోధ మమచలో అష్టైర వర్గాలకి కోపము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య ఎక్కువగా ఉండదు వాడి శాతం మాంసాహారం తీసుకునేవాళ్ళు. ఎవరైతే సాత్విక ఆహారం శాకాహారం తీసుకుంటారో వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, దయా జాలి గుణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు మానవుడు. అదే మాంసాహారం తీసుకుంటే క్వైట్ డిఫరెంట్, వాడు ఏం చేస్తాడు వాడికే తెలియదు. అంత కోపము, ఆవేశం, క్రోధము ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకని ఈ మాంసాహారంలో మన మసాలా దినుసులు అధికంగా వాడటం వల్ల, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మసాలా దినుసులు ఎక్కువ వాడటం వల్ల వాళ్ళ క్రోధతత్వము, దేశము, ఈర్ష్య పెరుగుతుంది. చరిత్రలో కనుక చూసినట్లయితే మాంసాహారం తిన్న వాళ్ళే ఎక్కువగా వినాశనానికి సృష్టికర్తలయ్యారు. జనరల్ గమనించినట్లయితే ప్రకృతిలో. కాబట్టి సాత్వికాహారం తీసుకున్నప్పుడు ప్రకృతిని ఎప్పుడు కాపాడుతుంటాడు. శాకాహారం తీసుకుని ఎప్పుడు ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అదే మాంసాహారం తీసుకున్నాడు విధ్వంసానికి సృష్టి
ఉమ్, అంటే ప్రసృష్టి చేయలేకపోయినా ఓకే. సృష్టించిన దాన్ని నాశనం చేయడానికి వీడు కంకణం కట్టుకుంటాడు మాంసాహారం. ఉమ్, అది మాంసాహారం శాకాహారం ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా శాకాహారవంతుడే కావాలి. శాకాహారం తీసుకున్నప్పుడే ఉమ్, ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. అందుకని పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోలేనప్పుడు నువ్వు ఎన్ని సంపదలు సంపాదించిన, ఎన్ని సంపదలు క్రియేట్ చేసుకున్న ఉపయోగం ఉంది. కాబట్టి బీ వెజిటేరియన్, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బీ వెజిటేరియన్. భగవంతుడు కూడా ఆశీస్సులు ఉండాలంటే మనం శాకాహారిగానే జీవించాలి. ఉమ్, ఒక ప్రతి దాన్ని చంపుకుంటూ పోతున్నాము. దానివల్ల మనకి ఆధ్యాత్మికతలు చెప్పేది పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. ఇక్కడ ఈ అంశంలో ఒక చిన్న క్వశ్చన్ కూడా అడుగుతాను. ఓకే. అంటే మనం ఈ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అని అంటుంటాం. అది కూడా అంటే ఈ ఈ మాంసాహారం గురించి ఈ జంతువుల జాలాలను చంపుతుంటే అంటే మనందరూ కనెక్టెడ్ ఉన్నాం. మన ఈ ప్రకృతికి, నేచర్కి కనెక్టెడ్ ఉన్నాం. మానవులు కానీ, ఈ వృక్ష సంపద కానీ, లేకపోతే జంతువు జాలాలు కానీ, లేకపోతే నీళ్ళలో ఉండే ఆ జాలాలు కానీ, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ ఈ మాంసం కోసం ఎప్పుడైతే ఈ యానిమల్స్ని చంపుతూ ఉంటామో దీని మూలంగా ఈ అట్మాస్ఫియర్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా తప్పుతుంది. ఓకే, మంచి. సో ఈ అంశంలో మీరు ఏమంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనము ఆ ఆవుని గోమాతగా మనము ప్రార్థిస్తున్నాం, ఒక దేవతలకు పూజిస్తున్నాము. గోవుని కూడా ఈ మధ్య అన్ని మతస్థులు తింటూ ఉన్నారు నరికేసుకొని. గోవు ఎప్పుడైతే మనం నరుకుతున్నామో దాని ధ్వని అంటే అమ్మ అని అరుస్తూ చచ్చిపోతుంటది. ప్రతి జంతువు కూడా తన ఆక్రందనల్ని ప్రకృతిలోకి వదులుతుంటది అనమాట. చనిపోయి ప్రాణం విడిచేటప్పుడు మానవుడికి జంతువులకు తేడా ఏంటంటే మానవుడు నవరంధ్రాల ద్వారా ప్రాణం పోతుంది, అది పెద్ద ఆక్రందన రాదు. మానవుడు చనిపోయినప్పుడు మానవుడికి తెలియకుండానే నవరంధ్రాల ద్వారా ప్రాణం వెళ్ళిపోతుంది. జంతువులు అలా కాదండి. గొంతు దగ్గర ఎప్పుడైతే అది బలిస్తారో అది ఆక్రందంతో వికలాకలమై అరుస్తూ చచ్చిపోతుంది ప్రతి జంతువు కూడా. ఆక్రందనలు ఏమవుతుందంటే ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ధ్వని తరంగాల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా కలిసిపోయే ఆక్రందనలు ప్రకృతిని ప్రేరేపణ అంటే ప్రకృతిని దేనికి ప్రేరేపిస్తుంది? వినాశనం వైపు ప్రేరేపించడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని వేల జంతువుల్ని చంపుతున్నారు కాబట్టి మానవుడు అజ్ఞానంతో, రాక్షసత్వంతో ఈ జంతువుల యొక్క ఆక్రందనలు కూడా ప్రకృతిలో మమేకమైపోయి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. భూకంపాలు దేనికి వస్తున్నాయి అంటే ఈ మధ్య సైన్సే, నేను చెప్పిన సైన్స్ నిరూపించింది. జంతువులు చంపడం వల్ల వాటి యొక్క ఆక్రందనలు ప్రకృతిలో మమేకమైపోయి వాటి యొక్క భయంకరమైన ధ్వనుల ద్వారా ఆ ప్రకృతిలో మమ్మల్ని ధ్వని తరంగాలుగా, భూ తరంగాలుగా మారిపోయి భూమిలోకి లేయర్స్లోకి వెళ్ళిపోయి భూకంపాలు రావడానికి ప్రకృతి వినాశం, మన అతివృష్టి అనావృష్టి చూస్తున్నాం. ఇవన్నీ కూడా జంతువులు చంపడం వల్ల జరిగింది. సైన్స్ నిరూపించింది ఇటీవల. అమెరికా దేశాలటువంటి నాసా కేంద్రాలు కూడా విస్తృతంగా పరిశోధన చేస్తున్నాయి ఈ మధ్య. జంతు బలులు ఆపాలి. మరి ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, రకరకాల శక్తి మాతలు ఉన్నాయి, మనకి శక్తి పీఠాలు ఉన్నాయి. కానీ తల్లి రూపంలో ఉన్న ప్రతి తల్లి కూడా ప్రతి పిల్లవాడిని ఎలా అయితే ప్రేమిస్తుందో దేవతలు కూడా ప్రతి ప్రకృతిలో ప్రతి సంపదని, మానవుని అందరిని ప్రేమిస్తుంది. అక్కడ ఎప్పుడు కూడా జంతు బలులు కోరమని ఎక్కడ అడగల తల్లి. మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంతో ఒక నెల కోడిని వదిలేసి, పోలేరమ్మ తల్లికి కోడిని వదిలేశాను, లేదా ఒక నెల మేకను వదిలేశాను, ఒక నెల పొట్టేలను వదిలేశానని ఆ దేవత పేరు చెప్పుకొని వదిలేస్తారు. ఆ నెల రోజులు బాగా దాన్ని పెంచుతారు. అంటే అమ్మవారికి ప్రేమతో వదిలింది కాబట్టి. అమ్మవారి ప్రేమతో వదిలిన నెల రోజులు దాన్ని బాగా చక్కగా నీ పిల్లవాడిని ఎట్లయితే చూస్తున్నావు అంత ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ అనురాగాలు చూసుకుని జంతువుని ఒకరోజు ఆదివారం తీసుకెళ్ళి బలిస్తున్నావు. ఈ ప్రకృతిలో ఏ శాస్త్రంలో కూడా, ధర్మశాస్త్రంలో కావచ్చు, న్యాయశాస్త్రంలో కావచ్చు, లేదా పురాణాల గాథల్లో కూడా ఎక్కడ కూడా బలులిమ్మని ఎక్కడ దానికి ప్రూఫ్ లేదు. మానవుడు ఏం చేస్తున్నాడు అంటే తినాలనే కోరికతోటి దేవతలను అడ్డం పెట్టుకొని ఆ మాంసాహారాన్ని భుజిస్తున్నాడు. అది చాలా తప్పు. దీనివల్ల మీరు ఎంత కన్నారే ప్రకృతి కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మాంసాహారం వల్ల జంతువులు చనిపోవడం వల్ల ప్రకృతిలో విపత్తాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా విపరీతమైన ప్రకృతి విలయతాండం చేసే స్థితికి మానవుడు ఆ జంతు బలుల ద్వారా మాంసాహారం అలవాటు చేసుకున్న వల్ల ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది. కానీ మానవుడు దానికి మార్గం వేస్తున్నాడు, ప్రకృతి వినాశనం చేయడానికి మార్గం చూస్తున్నాడు. అదే శాకాహారిగా మారినట్లయితే ఈ ప్రకృతి విలయతాండం చేయకుండా, నీ మీదే ప్రకృతి విలయతాండం చేయకుండా ప్రకృతి ప్రేమించబడాలి. ప్రతి మానవుడు ప్రకృతితో ప్రేమించబడాలి. ప్రకృతి ప్రేమిస్తుంది ఆల్రెడీ. మానవ సేవలో జీవిస్తుంది ప్రకృతి. ప్రకృతిలో సంపద అంతా కూడా మానవుని యొక్క విలాసమంత జీవితాన్ని గడపడానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రకృతి భగవంతుడు సృష్టించడం జరిగింది. ప్రకృతిని శాకాహారానికి సంబంధించిన అన్ని ఆహార పదార్థాలు కూడా
మానవుడి కోసం సృష్టించబడింది. మానవుడు దానికి విరుద్ధంగా నేను శాకాహారం భోంచేయను, మాంసాహారం మాత్రమే భోంచేస్తాను, సచ్చిన శవాలు మాత్రమే తింటాను, ఆ సచ్చిన శవాలు ఈ పొట్టలో వేసేసి దీన్ని నేను శ్మశానంగా మారుస్తానంటే అది అజ్ఞానము రాక్షసత్వం అనిపించుకుంటుంది, కానీ మానవత్వం అనిపించుకోదు. ఎస్. ఇక్కడ స్వామీజీ చాలామంది ఒక విషయం అంటూ ఉంటారు, అంటే మీరు ఈ మాంసాహారం తినకూడదు అని చెప్తూ ఉంటారు, దాన్ని అక్కడ దానికి హింస జరుగుతుంది అంటారు. మరి శాకాహారంలో కూడా ఆ ఆకుల్ని వాటికి కూడా హింస జరుగుతుంది కదా మనం దాన్ని తింటుంటే, మరి అది కూడా మీరు కన్సిడర్ చేయాలి కదా అని అంటూ ఉంటారు చాలా మంది వితండంగా వాదిస్తూ ఉంటారు. సో ఆ అంశంలో మీరేమంటారు? ఓకే, ఇది కూడా అంటే ఇప్పుడు సైన్స్ ప్రకారము చెట్లకు ప్రాణం ఉంది, కానీ ఈ వ్యవస్థ అనేది, ఈ జీర్ణ వ్యవస్థ అనేది, తర్వాత మాంసాహార జంతువులకి శాకాహారం చెట్లకి చాలా తేడా ఉంది డిఫరెన్స్. చెట్లు ఏంటంటే ఆక్రందించవండి, అంటే కోసుకున్నా కూడా, అంటే ప్రకృతి అసలు సృష్టించిందే మానవుడి కోసం భగవంతుడు. ఈ జంతువులు ఏంటంటే భగవంతుడు మానవ ఆహారం కోసం సృష్టించలేదండి ప్రకృతిలో. ప్రకృతిని ఇప్పుడు కోడి ఉందండి, క్లీన్నెస్, ఇంటికి కూడా కోళ్ళు ఎందుకు పెంచుతాం, అక్కడ ఏదైనా చెడు పదార్థం తినేసి క్లీన్ చేస్తుంది, క్లీన్ అండ్ గ్రీన్ అంటారు. కోళ్ళు చూడండి, అక్కడ ఏదైనా చెత్త పదార్థాలు ఉంటాయి అన్నీ కూడా తినేసి జీర్ణం చేసుకున్నాం. ఆవు ఉంది, ఇప్పుడు అక్కడ ఏదైనా గడ్డి మలిచినా కూడా కమ్మంగా తినేసి శుభ్రం చేస్తుంది. జంతుజాలాలు కూడా, ప్రతి జంతువు కూడా ప్రకృతిని కాపాడటానికి, ప్రకృతిని శుభ్రం క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి ఒక జంతువుకి మించి ఒక జంతువుకి ఒక సిస్టమ్ పెట్టాడు. ప్రకృతిని పరిరక్షణ పెట్టిన జంతువులు మానవుడు తినడానికి కాదు పెట్టింది. ఈ చెట్లు అన్నారు మీరు ఎంత హితందవాదం చేస్తారు అంటే, ఇప్పుడు వాడు తప్పించుకోవడానికి ఏంటంటే ఏదో ఒక హితందవాదం చేయాలి. మాంసాహారులు ప్రతి ఒక్కరు హితందవాదం చేస్తారు శాకాహారంతో, కానీ ఇక్కడ శాకాహారం యొక్క విలువని అంటే గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అతని అజ్ఞానంతో. ఎప్పుడైతే ఈ జంతు బలులు చేస్తూ ఉంటాడో, అమ్మవారు ఎక్కడ అడిగింది, ఎక్కడ చూపించండి, ఎక్కడ పురాణాల గ్రంథాలు. బలి అంటే ఏంటి, బలి అంటే ఏంటి, అక్కడ బలి యజ్ఞ బలి అంటున్నాం, లేదా అమ్మవారి దగ్గర బలి అంటున్నాం. బలి అంటే ఏంటి, నీలో ఉన్న అశ్వత్ వర్గాలను కామకోదమ లోపల అక్కడ బలి ఇవ్వాలి. ధ్వజస్తంభం ఉంది గుడి ముందు, ధ్వజస్తంభం దగ్గర పోయినప్పుడు నీలో ఉన్న ఒక కోపము, లేదా ఈర్ష్య, ద్వేషము, లేదా రాక్షసత్వం, రకరకాల ప్రకోపాలు ఉన్నాయి మన శరీరంలో. అటువంటిది అక్కడ నువ్వు యజ్ఞ బలి ఇవ్వాలి. బలి అంటే అది. మనం అజ్ఞానత ఏం చేస్తున్నాము, కోణం బలిచ్చేసి, మేకలను బలిచ్చేసి, ఇంకా రకరకాల దున్నపోతులు బలిచ్చేసి, వికృత చేష్టలతోటి అది చంపావు. చంపి మళ్ళీ తింటం ఏంటి, చంపి తినడం ఏంటి, చంపడమే తప్పు, అది మహాపాపం. ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు. మహాత్ములు చెప్పేది ఏంది, ఏ ప్రాణికి కూడా నువ్వు హాని చేయకూడదు. హాని చేసినట్లయితే అది పాపకర్మ కిందకు వస్తుంది. నువ్వు పాపకర్మ మూట కట్టుకున్నట్టయితే గత జన్మలో వచ్చే జన్మలో అనుభవిస్తాను, ఈ కలియుగంలో ఇప్పుడే అనుభవించాలి. అది నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కూడా ఎమ్మట్టే దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది ఈ కలియుగంలో. కొంతమంది అంటారు, అయ్యా నేను వచ్చే జన్మలు అనుభవిస్తాను, అది గత సత్యయుగంలో వచ్చే జన్మలు అనిపించేది, అంటే పుణ్యకార్యాలు చేస్తున్నావు. ఇక్కడ పాపకర్మను జంతువులు చంపుకుంటూ పోతున్నావు కాబట్టి, పాపకర్మను పెంచుకుంటూ పోతున్నావు కాబట్టి, అది నీ మీదగా ప్రభావం, నీ పిల్లల మీద చూయొచ్చు, ఎవరి మీద నీ కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా ఆ పాపం అనే ప్రభావం చూపిస్తుంది. దానివల్ల అదే చూడండి, ఇంత చెప్పాను, పక్షులన్నీ కూడా ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆవులు మేకలు ఏం తింటున్నాయండి, గడ్డి తింటున్నాయి. మరి కొండలు ఎక్కుతున్నాయా లేదా, ఆవులు మేకలు ఏమైనా చూస్తుంది, దున్నపోతులు గేదెలు మొత్తం కొండ ఎక్కగలిద్ది. మానవుని ఎక్కమని చూద్దాం, కొండను ఎక్కమని చూద్దాం. అంత అంటే ఆ జంతువులు ఎక్కిన ఈజీగా మానవుడు ఎక్కుతాడు, కానీ ఇబ్బందితో ఎక్కుతాడు అనమాట. కష్టపడాలి ఎక్కడానికి. ఐదు చెంగున ఎగురుకుంటూ ఎక్కేస్తే ఎంత కొండ అయినా కూడా. వాటికి మనకి తేడా ఏంది, మరి అక్కడ ప్రకృతి ఆహారం, శాకాహారం తీసుకుంటున్నాయి జంతువులు, ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఇంకా ఏమైనా కూడా మేకలు కావచ్చు. అందుకని మనకు పిఎంసీలో ఒక స్లోగన్ ఉంది, జంతువులు తినే మానవులంతా కూడా హాస్పిటల్ పాలు బ్లడ్ ఎక్కుతున్నారు, శాకాహారం తినే మేకలు ఆవులను కూడా కొండలు ఎక్కుతున్నాయని ఒక సామెత మనం క్రియేట్ చెబుతుంటాం ప్రతి దాంట్లో కూడా. మరి డిఫరెన్స్ కనపడుతుంది కదా ఇక్కడ మనకి, జంతువులు శాకాహారం భుజిస్తే ఎలా ఉన్నాయి. తర్వాత ప్రకృతి ఆహారం, ఇప్పుడు పరిశోధనలు కూడా చేశారండి ఈ మధ్య సైంటిఫిక్గా, అమెరికాలో కానీ ఇతర దేశాల్లో మాంసాహారం తినే మానవుల మీద ప్లస్ శాకాహారం తినే మానవుల మీద కోయిన్సైడ్ పరిశోధన చేశారు. ఎవరి ఆరోగ్యం 100% బాగుంది, ప్రశాంతంగా ఉంది, కామకోదమ మత్స్యాల లోపల ఈర్షా దేశాలు లేకుండా, కోపం లేకుండా, ద్వేషం లేకుండా, ఇవన్నీ కూడా సాత్విక గుణాలన్నీ కూడా శాకాహారం ఉన్న మానవుల్లో ఉన్నాయి, ప్రేమతత్వంగా చేయడం. ఎవరైతే మాంసాహారం తీసుకుంటున్నారో వాళ్ళ అన్ని కూడా చెడు గుణాలే ప్రకోపిస్తున్నాయి. అంటే చెడు గుణాలు కూడా మనము నివారించాలంటే ప్రతి మానవుడు కూడా శాకాహారంగా మారాలి. మాంసాహారంగా మారడం వల్ల విధ్వంసాలు జరుగుతాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి,
మాంసాహారాలనే భుజించేవాళ్ళు. ఇతర దేశాలన్నీ కూడా ఎక్కువ శాతం 100% మాంసాహారులే ఇతర దేశస్తులు. ఒక భారతదేశంలోనే శాకాహారం మాంసాహారము ఎక్కువగా ఇటీవల కూడా ఒక పరిణామం సంభవించింది కలియుగంలో. ఎవరైతే మాంసాహారానికి దూరంగా ఉన్నారో ప్రాచీన కాలం నుంచి, మరి వాళ్ళ గ్రహచారము మూర్ఖత్వం అజ్ఞానంతో వాళ్ళు మాంసాలుగా మారిపోతున్నారు. ప్రాచీన కాలం నుంచి కొన్ని జాతులు ఉన్నాయి మానవ జాతిలోనే, రకరకాల కులస్తులు, వాళ్ళు మాంసాలకు చాలా దూరంగా ఉన్నారు. మేము వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమైంది, ఈ కలియుగ ప్రభావంలో మాంసాలుగా మారుతున్నారు. ఎవరైతే ప్రాచీన మాంసాలను తింటున్నారో వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్గా మారుతున్నారు. ఎందుకని ఇద్దరు ఇలా మారటానికి కారణం ఏంటి, మాంసాహారం నష్టాలని తెలుసుకోగలిగాడు మాంసాహారి, అందుకని శాకాహారంగా మారిపోతున్నాడు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి శాకాహారం ఉన్నారో మాంసాహారం మారిపోతున్నారంటే అక్కడ ఆ అజ్ఞానంతో, అంటే వాడికి తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు, కానీ అజ్ఞానంతో మూర్ఖంతో మాంసాహారంగా మారుతున్నారు. కానీ ఫ్యూచర్లో రాబోయే భవిష్యత్తులో శాకాహారిగా ఉంటేనే నువ్వు ఆరోగ్యవంత జీవితాన్ని గడపగలవు, ఆనందమయ జీవితాన్ని గడపగలవు, మంచి ప్రేమతత్వం, హృదయం నిండా కూడా ప్రేమ అనేది ఉంటుంది. అందువల్ల మనం జంతు ప్రేమికులుగా కావాలి, జంతువులు ప్రేమించాలి. నేను ఇంత ఫస్ట్లో చెప్పాను, భగవంతుడి వాహనాలన్నీ కూడా జంతువులే. మరి భగవంతుని మనం గోవిందనామాలు మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద, వామనావతార గోవింద అని నామాలు జపిస్తున్నాము. విష్ణు భగవాన్ దశావతారాలు ఎత్తాడు, ఈ దశావతారాలే మత్స్యావతారం, కూర్మావతారం అన్ని అవతారాలే. భగవంతుడు వాహనాలు చేస్తున్న జంతువులనే. మరి భగవంతుడే అక్కడ సత్య నిరూపణ, సత్య దర్శించాడు, అక్కడ జంతువుల ప్రేమితోనే డైరెక్ట్గా మనకు తెలియజేశాడు. చేసి కూడా మరి మనకు భగవంతుడు ఒక విశేష జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మంచి చెడు అనేది, మంచి చెడు అనేది ఇచ్చాడు కదా. మరి మంచి చెడు ఇచ్చినప్పుడు నువ్వు విశేష జ్ఞానంతో ఏ ఆహారం తీసుకోవాలని నీ విజ్ఞతకు వదిలేసింది, ప్రకృతి కావచ్చు, భగవంతుడు కావచ్చు. మరి ఆ నీ విజ్ఞతకు వదిలేసినప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచన శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు మానవుడికి. మరి అటువంటి వివేకాశక్తిని, ఆలోచన శక్తి ఇచ్చినప్పుడు నువ్వు జంతువులు ఎందుకు బలి కోరుతున్నావు, ఎందుకు జంతువులు బలిస్తున్నావు? మరి అది అజ్ఞానంతో చేసే పని కదా, మూర్ఖత్వంతో చేసే పని కదా. వితండవాదం చేసే ఈ జంతువు అంటే వితండవాదం ఎందుకు చేస్తున్నాడు అంటే వాడు శాకాహారంగా తీసుకుని వితండవాదం చేయడు. శాకాన్ని గమనించండి, వాడు కర్మను వాడే పోతాడు, పాపను పోతాడు, ఇడిపాటికి పక్కకి తప్పుకుంటాడు శాకాహారి. జంతు మాంసాలు తినేవాడు అట్ట కాదు, కయ్యానికి ముందుంటాడు, క్రోధానికి ముందుంటాడు, ఫైటింగ్ ముందుంటాడు, కొట్టాడికి ముందుంటాడు. మాంసాహారికి శాకాహారికి అది తేడా, ప్రతి దానికి ముందంటాడు ఎవరు, మాంసాహారి. ప్రతి విషయంలో వెనకాడి వేడు. కానీ శాకాహారి ప్రతి విషయంలో కూడా మంచిని ఆలోచించి, మంచిని స్వీకరించి, శాకాహారంలో మంచి గుణాలు కలిగి ఉంటాడు కాబట్టి ప్రతి విషయం కూడా ఆలోచించి ముందు చెప్పేస్తాడు, అడుగేస్తాడు. మాంసాహారికి శాకాహారం మానవుడికి వ్యత్యాసం అదనమాట. వీడు ప్రతిదీ ఆలోచించి చేస్తాడు. మాంసాహార ఆలోచన శక్తి కోల్పోతాడు, కోల్పోయి విలయతాండం చేస్తుంటాడు. ప్రకృతి వినాశ కారణానికి మాంసాహారులు, ప్రకృతిని కాపాడి పరిరక్షించేవాళ్ళు శాకాహారులు. ఈ రెండు డిఫరెన్స్ గమనించి ప్రతి మానవుడు కూడా దైవత్వాన్ని చూసి, జంతువుల్లో ప్రకృతిలో దైవత్వాన్ని చూసి శాకాహారిగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఈ శాకాహార జగత్తులోకి, పత్రిసారు రెండు చెప్పాడు జగత్తులు, ఒకటి ధ్యాన జగత్తు, ఒకటి శాకాహార జగత్తు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ శాకాహారం యొక్క గొప్పతనాన్ని సైన్స్ పరంగా, సైన్స్ కూడా ప్రూవ్ చేసింది శాకాహారం చాలా మంచిది. డాక్టర్లు చెబుతున్నారు, డాక్టర్లు కూడా శాకాహారం తీసుకోమని చెబుతున్నారు ఇటీవల. ఎందుకంటే హార్ట్ అటాక్స్ విపరీతంగా వెళ్ళిపోతున్నాయి కొవ్వు పదార్థాలు మాంసాహారంలో. అందువల్ల కొవ్వు పదార్థాలు నివారించాలన్నా, ఆరోగ్యవంతంగా జీవించాలన్నా కూడా డాక్టర్స్ సైన్స్ కలిపి ఈ నివేదికను ఇవ్వటం జరిగింది. కావాలంటే సైన్స్ పరంగా డిఫరెన్స్ చూసుకోమని చార్ట్ ఉందండి. శాకాహారం తీసుకుంటే ఏ ప్రోటీన్స్, ఏటి పోషక విలువలు, ఏది శక్తివంతమైంది, ఇటు మాంసాహారం తీసుకుంటే పోషక విలువలు ఎందుకు తేడా ఉంది, దానికి డిఫరెన్స్ ఆ చార్ట్ కనుక చూసినట్లయితే ప్రతి మానవుడు కూడా శాకాహారం కావాల్సిందే. అజ్ఞానంతో కొంతకాలం మాంసాహారం మారిన ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని, అజ్ఞానాన్ని ముసుగుని తొలగించుకొని, ఆ రాక్షసత్వాన్ని, మనస్తత్వాన్ని తొలగించుకొని, ప్రేమతత్వాన్ని హృదయ నిండా మలుచుకున్నప్పుడు మనసా వాచా కర్మన శాకాహారానికి మారాలని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను శాకాహార జగత్తులోకి. ఈ పిరమిడ్ స్పిరిచువల్ ధ్యాన సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా నేను గమనించాను, మాంసాహారాలు వచ్చిన వాళ్ళందరూ కూడా శాకాహారంగా మారిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారండి. ధ్యానంలో రాకముందు మాంసాహారి, ఎప్పుడైతే ధ్యాన జగత్తులోకి వచ్చారో శాకాహారంగా మారిపోతున్నాడు. అందుకని పత్రి సార్ చెప్పేది, ప్రతి వ్యక్తిని కూడా ధ్యాన జగత్ చేస్తే ఆటోమేటిక్గా శాకాహారంగా మారిపోతాడని ఉద్యమం ముందు చూపుతోటే గురువు గారు ధ్యాన జగత్తు చేయండి. ధ్యాన జగత్తు ప్రపంచంగా మార్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ధ్యాన జగత్తులో వచ్చి ఆటోమేటిక్గా శాకాహారంగా మారిపోతాడు. కాబట్టి ఆ ముందు చూపుతో గురూజీ గారు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఆహ్వానించి చేయమని చెప్పడం, సందేశాన్ని గురువు ద్వారా నేను
ధ్యానమిత్తులకి అందరికి కూడా తెలియజేస్తున్నానండి. ఎస్ స్వామీజీ, మరి మీరు ఎంతో అద్భుతంగా మరి శాకాహారం గురించి చెప్పారు. మరి శాకాహార జగత్ కోసం మరి మీరు పిలుపునిచ్చారు. ఎస్. సో ప్రతి ఒక్కరు శాకాహారి అవ్వాలని, సో మనందరూ కూడా శాకాహార జగత్ వైపు పయనిద్దామని ఈ అంశంతో మరి మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ధన్యవాదాలండి. సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెజిటేరియన్ ప్రోగ్రామ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.